వ్యవసాయం లేనిదే మనం లేం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకప్పట్లా దుక్కు దున్నడం, నారు పోయడం, కోత కోయడం వంటివి పొలాల్లో నేర్చుకోవడం వేరు, ఒక వ్యవసాయ కళాశాలకు వచ్చి నేర్చుకోవడం వేరు. శాస్త్రవేత్తలుగా ఎదిగి కొత్త వంగడాలని విత్తనాలను కనిపెట్టి మరో వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతున్నారు ఈ యువ రైతు బంధువులు. మరి ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ లాంటి కోర్సులు ఉధృతంగా నడుస్తున్న ఈ రోజుల్లో ఈ అగ్రికల్చరల్ స్టూడెంట్స్ ఏ విషయాలపై ఆలోచిస్తారు, వారి అంతరంగం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మనం వచ్చేసాం అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్. మరి ఇంకేమాత్రం లేచకుండా లెట్స్ స్టార్ట్ అవర్ యూత్ఫుల్ షో కాలేజ్ డేస్. అగ్రికల్చర్ అంటే మనకు తెలిసింది వ్యవసాయమే, కానీ ఇందులో నేర్చుకోవాల్సినవి తెలిసినవి ఎన్నెన్నో ఉన్నాయి. మరి అవన్నీ తెలుసుకోవాలంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్తో మాట్లాడాలి కదా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ అడ్డా. హాయ్, నీ పేరు? రంజిత్. రంజిత్. సో రంజిత్, క్లాసులు డైలీ వచ్చేస్తాం మనం. 75 అంటే చాలు కదా, 75 అయితే మెయింటైన్ చేస్తాం. ఓకే, ఎన్ని మంత్స్ రావాలంటే 75 రావాలి అంటే? మనది క్రెడిట్ వైజ్ ఉంటుంది. 16 లెక్చర్స్ అయితే 4 క్లాసెస్ స్కిప్ చేసుకోవచ్చు. క్లాసెస్ వైజ్ ఉంటాయి. ఇందులో ప్లానింగ్ ఉంది. బ్యాంక్ ఎంప్లాయ్ లా చెప్పాడయ్యా. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎంత కడతారు ఏంటి? నీకేంటి స్క్రిప్ట్? అటు చూడవన్నా. ఓకే ఫైన్. అర్థం కాలేదా? అటు చూడు. సో ఇప్పుడు క్లాసులు కదా డైలీ వెళ్తుంటావా? వెళ్తుంటావు. అటెండెన్స్ ఏమైనా సిఆర్ల చేత ఏం చేసుకోవడాలి ఇట్లాంటివి? కష్టమే. ఇక్కడ కష్టమేనా? ఏ సిఆర్ సపోర్టివ్ గా ఉండడా? మేడం వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అటెండెన్స్. బయోమెట్రిక్స్ లేవు కదా కొంచెం. ఓకే, సో సిఆర్ కూడా అటెండెన్స్ వేసుకోవడానికి ఉండదు. ఇక 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ అవి కూడా కష్టంగా ఉంది. సీనియర్లు చూసి భయపడా ఈ పెట్టుంటారు రూల్స్. మా వాళ్ళే చేసారు. ఏ ఇయర్ నువ్వు? నేను థర్డ్ ఇయర్. సో ఎట్లా సీనియర్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు? మా సీనియర్స్ మాకు బ్రదర్ లాగా ఉంటారు. గైడ్ చేస్తారు, ఎంజాయ్మెంట్ చేపిస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు, నేర్పిస్తారు. హాస్టల్లో కూడా అట్లా బానే ఉంటారా? హాస్టల్ ఇంకా బాగుంటది. ఎప్పటికి పార్టీ వేర్ లాగా ఉంటాం. ఎప్పటికి మేము అన్ని ఎంజాయ్ చేసుకుంటాం. బర్త్డేస్ కూడా కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం. బయటికి వెళ్తాం. ఏముంటది బేసిక్ అబ్బాయిల పార్టీలు అంటే నాకు వేరే తెలుసు. ఇక్కడ కాలేజ్ హాస్టల్స్ లో పార్టీస్ ఎట్లా ఉంటాయి? పార్టీస్ అంటే వేరే ఉంటాయా? అంటే మరి కాలేజ్ లో ఉన్న పార్టీ కదా హాస్టల్. సో నార్మల్ గా కేక్ కట్ చేస్తాము, ఒక 1 అవర్ డీజే పెట్టేసుకుంటాము, దెన్ రిలాక్స్. ఏమన్నా నెక్స్ట్ డే ఉంటే బయటికి వెళ్ళి బిర్యానీ తినేసి వస్తాం. బయట కదా అవుటింగ్ ఉంటుంది అబ్బాయిలకి? డైలీ వెళ్ళి రావచ్చా? డైలీ వెళ్ళచ్చు. అప్ టు 9 వరకు. 9 వరకు ఎప్పుడైనా అమ్మాయిలకు ఉండదు, బట్ అబ్బాయిలకు ఉంటది. అమ్మాయిలకి ఓన్లీ హాలిడేస్, వీకెండ్స్ లో మాత్రమే. మీకు పర్మిషన్ ఎక్కర్లే? పర్మిషన్ తీసుకోవాలి. ఇన్అన్నట్టు రిజిస్టర్ ఉంటది, రాసి వెళ్ళిపోతాం. రాసేసి వెళ్ళిపోతారు, మీ ఇష్టం ఏదైతే రాయచ్చులే. ఓకే, సో ఎప్పుడైనా బంక్ కొట్టి మూవీస్ కి అట్లా వెళ్ళి ఏమన్నా? చాలా అటెండెన్స్ ఉంటే వెళ్తాము, అటెండెన్స్ ఉంటే లేకుంటే లేదు. 60 దాటి ఉంటే వెళ్తావు. ఇక ఫేవరెట్ హీరో సినిమా అయితే రిస్క్ చేయాల్సిందే. ఎవరు మన ఫేవరెట్ హీరో? నాకైతే రవితేజ. నీకు రవితేజ వచ్చారు కదా, మన దగ్గర నుంచి వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. రవితేజ మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ? విక్రమార్కుడు. అది అంతే, ఆయన ఆ మూవీ 16 లాంగ్వేజ్ లో డబ్ చేశారు, కానీ ఒక్కరు కూడా తను బీట్ చేయలేకపోయాడు. ప్రతి సినిమాలో రాజమౌళి మార్క్ అనిపిస్తుంది, రాజమౌళి డైరెక్షన్. ఫస్ట్ టైం విక్రమార్కుడు మూవీలో మాత్రమే రవితేజ యాక్షన్ కనబడింది. అమ్మో, చాలా గమనించావు. ఫ్యూచర్ లో డైరెక్టర్ అయ్యే ఇలాంటి ఏమైనా ఉన్నాయి? ఏం లేవా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్, అమ్మో అయ్యో బాబోయ్, ఒక్కరు ఉండాలి కదా ఇంత మందిలో. అసలు ఒక టాపర్ ముందు నుంచొని మాట్లాడుతుంది. నేను ఎందుకు కంప్లీట్ గా చదువుకొని ఇలా లేనా అనిపిస్తుంది నాకు. గుండెల్లో బాధేస్తుంది. నైట్ ఇంటికి వెళ్ళా కూర్చొని ఏడుస్తుంది దీని గురించి. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ప్లాన్? గవర్నమెంట్ సెక్టర్ లో ఇంట్రెస్ట్ లేదు, ఎంఎన్సీస్ ప్రైవేట్ సెక్టర్ లో మంచి క్లారిటీ ఉంది లైఫ్ లో. ఈ లోపు ఎవరిని చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయి ఉండాలి, ఇంతమంది పిల్లలు పుట్టాలి, ఇట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? అమ్మాయి అంటే అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది, ఏం అవసరం లేదు. అందంగా ఉన్నా పర్లేదు, ఎలాగున్నా పర్లేదు, అర్థం చేసుకుంటే చాలు. సో అండర్స్టాండింగ్ అంటే ఏం పనులు చేస్తావు నిన్ను అర్థం చేసుకోవడానికి? కొంచెం టెంపర్ ఎక్కువ. నీకు టెంపర్ ఎక్కువ? కోపం ఎక్కువ. ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? నాకు దేనికి చిన్న చిన్న వాటి కూడా ఇట్లా అన్నా కూడా కోపం వస్తా? అలా అర్థం చేసుకునే అమ్మాయి కావాలి నీకు, అంతే కదా? ఓకే, హాయ్ సియర్. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? రాహుల్. రాహుల్. మీకు కూడా చిన్న చిన్న వాడికి కోపం వస్తుంది, పెద్ద పెద్ద వాడికి కోపం వస్తుంది? నేను ప్రతిదాన్ని కోపడతానండి. చిన్న చిన్న విషయాలకి కోపాలు వస్తే అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకుంటారా? నాకు అర్థం కాదు. ఓకే, అంటే మీరే తిక్క పనులు చేయరా? అందుకే కదా మ్యామ్ అండర్స్టాండింగ్ ఉండాలి.
చేసిన వాటికి అండర్స్టాండింగ్ ఓకే. ఎవరిని నువ్వు చంపేసి వచ్చినా నాన్న అన్నం తినేసి జైలుకి వెళ్ళాను అలా తిక్క పనులు చేసే వాటికి మనకెందుకు వద్దా? ఓకే. అంత ఎక్స్పెక్టేషన్స్ అంత ఎక్స్పెక్టేషన్ నీకు కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్ ఉందా? అర్థం చేసుకుంటే చాలు ఇంకా అంటే రొటీన్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేదు, నార్మల్ గా సింపుల్ గా కొంచెం ఓపిక ఉండాలి అంతే. పేషెన్స్ పేషెన్స్ ఎక్కువ ఆయనకి ఉండాలి. అర్థం చేసుకోవాలి, ఈయనకి పేషెన్స్ లేదు. చూడండి నీకేంటి అన్న హైట్ ఎక్కువ ఉండాలా? చెప్పండి. కాలేజ్ అమ్మాయి అయితే చాలా. సో ఫ్రెండ్స్ మీద ఎప్పుడైనా ఫ్రాంక్స్ చేసి దొరికేసి ప్రాంక్ చేసి దొరికేసిన అట్లా ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ప్రాంక్స్ అంటూ ఎక్కువ ఏం లేవు, బట్ నార్మల్ గా ఏది మాట్లాడినా ప్రాంక్ లానే ఉంటుంది. ఓకే. నువ్వు నిజం చెప్పినా నమ్మలేరు వాళ్ళు. నమ్మలేరు. అదేలే. కోర్స్ నిజం చెప్పు మేము ఎప్పుడు. అబద్ధాలు చెప్తావు. అబద్ధాన్ని నమ్ముతారు మా వాళ్ళంతా. ఓకే, కనిపిస్తుంది వాళ్ళ మొహాల్లోనే తెలుస్తుంది. సో ఏంటి మరి 4th ఇయర్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? 4th ఇయర్ లో నాకుంటే పీజీ మీద ఎక్కువ స్కోప్ చేయాలి. అది ఓకే. నెక్స్ట్ మళ్ళీ స్టడీస్. అచ్చా. ఓకే. ఎందుకు? సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది అనుకుంటే దాంట్లో బెటర్. అఫ్ కోర్స్ దీని బీఎస్సీతో పోలిస్తే ఎంఎస్సీ అనేది ఇంకొక స్టెప్ హైయర్ లెవెల్. ఓకే. సో దాని నుండి నార్మల్గా గవర్నమెంట్ సెక్టర్స్కి వెళ్ళి ఇప్పుడు దానికి కోచింగ్ అనేది టైం స్పెండ్ చేయడం కంటే సో ప్రైవేట్లోనే సెటిల్ అవ్వాలి అన్నది కొంచెం. సో ఇంకా ఏంటి ఇందులో కొంచెం తుంట్రి ఫ్రెండ్ మీ పక్కన ఉన్నాడు. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? కిరణ్ మ్యామ్. కిరణ్. నైస్ నేమ్. ఓకే. ఏం చేస్తూ ఉంటావు కిరణ్? చదవడం కాకుండా చెప్పు. అంటే బయట తిరుగుతుంటాను. బయట తిరుగుతుంటే ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? సపోర్టుల చెట్ల దగ్గర? అక్కడ కాదు మేడం, అంటే వరంగల్ కొత్త ప్లేస్ మేడం యాక్చువల్గా ఇది. ఓకే. నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మేడం మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. ఇది కొత్తదేలా? చెప్పు. కొత్త ప్లేస్ కదా మేడం. అయితే ఇక్కడ ఏమైనా న్యూ ప్లేసెస్ ఉన్నాయా అని ఎక్స్ప్లోర్ చేస్తూ. ఓకే. ప్లేసెస్ నే కదా నువ్వు ఎక్స్ప్లోర్ చేసావు? ప్లేసెస్. ఓకే ఫైన్. సో ఏం కనిపెట్టావు ఇప్పుడు దాకా వరంగల్లో? అట్లా చాలా కనిపెట్టాను. చాలా కనిపెట్టాను. ఏం కనిపెట్టావు? ఒక రెండు చెప్పు మేడం. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మేడం. అదే మంచి ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి చాలా. అదే రెండు చెప్పవయ్యా. లైక్ కాకతీయ. ఓకే. ఓకే. 1000 పిల్లర్ ఫోర్ట్. ఓకే. రామప్ప వెళ్ళావా అన్నిటికి? ఓకే. నచ్చినాయా? బాగున్నాయా? మంచిగా ఉన్నాయి. వరంగల్ వాళ్ళందరూ కరెక్ట్గానే ప్లేస్ చేశారు అన్ని. ఏమైనా తప్పులు ఉన్నాయా? కరెక్ట్ ఉన్నాయా? అవి చెక్ చేసి వచ్చావు నువ్వు యాక్చువల్లీ. ఓకే. ఏమన్నా గార్డెనింగ్ ఏమైనా ప్లాన్ చేద్దాం అంటే మనది అగ్రికల్చర్ కదా, అక్కడ ఏమైనా మొక్కలు ఇట్లాంటివి ఏమైనా చేద్దామని ఏమైనా అనుకుంటున్నావా? బిజినెస్ చేద్దాం. బిజినెస్ అక్కడ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఓకే. సో ఇంకేం నచ్చింది వరంగల్లో? అమ్మాయిలు వచ్చారా? నువ్వు నిజం చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు ప్లేసెస్ అక్కడ ఉన్న అమ్మాయిలా? రెండు కావాలి. రెండు ఇంపార్టెంట్. చదువుకుంటా బాగా చదువుతావు? టాపర్ నువ్వు? అది అట్లా ఒప్పుకోవాలి, నిజాయితీ ఉండాలయ్యా. తెలిస్తే ఇలా. ఓకే. ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్? మనం ఫస్ట్ బెంచ్. ఓకే. ఫస్ట్ బెంచ్. ఇప్పుడు టీచర్స్ చెప్తుంటారు మేడం, అంటే డైరెక్ట్ మనకి బోర్డు మరియు ఫోకస్ ఉండాలి. టీచర్, బోర్డు, ఫోకస్ మూడు ఉండాలి. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఇంపార్టెంట్ అని నోట్. ఓకే. కల్చరల్ యాక్టివిటీస్ లో ఈ పార్టిసిపేట్ చేస్తాను. చేస్తావు అంటే ఏం చేస్తుండో? డాన్స్, సింగింగ్, డైలాగ్స్ చెప్పడం ఇట్లాంటి ఏమన్నా? అంటే ఫస్ట్ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తాను మేడం. అంటే లాస్ట్ కి మేడం లాస్ట్ ఛాన్స్ ఎప్పుడు అంటే లాస్ట్ అయిపోతుంది అన్నాడు, అయిపోతుంది అంటే అప్పుడు ఇంకా వెయిట్ చేస్తా ఉంటాం లాస్ట్ వరకు. ఓకే. దేనికి వెయిట్ చేస్తావు? నువ్వేంటో చూపించుకోవడానికి కాదు మేడం, కొంచెం ఎంజాయ్ చేద్దాం లాస్ట్. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా మా ప్రేక్షకులకి. మంచి మీమ్ పేజ్ క్యాండిడేట్ నువ్వు. నాకు అర్థం. నీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా? హీరో మేడం నేను బిగ్ బాస్ లో రతిక్. సినిమాల్లో అడిగితే ఎందుకు అక్కడ వరకు వెళ్ళా? బిగ్ బాస్ సినీ ఫీల్డ్ అయితే శ్రీలీల మేడం. ఇట్స్ ఏ గుడ్ యాక్టర్ మేడం. గుడ్ యాక్టర్. అది ఇప్పుడు రీసెంట్ సాంగ్ వచ్చింది చూసావా? స్పెషల్ సాంగ్ పుష్ప 2. ఇంకా చూడలేదా? రిలీజ్ అయిపోయింది మరి చూడు. శ్రీలీల ఫీల్ అవుతుంది అసలు. వాళ్ళు చూసి వచ్చి ఎంత మీమ్ దొరుకుతుందో తెలుసా నాకు. మిస్ చేస్తా. ఓకే. మీరు ఎవరైనా చూసారా సాంగ్? అందరు. నువ్వేనేటా చదువుకుంటూ బిజీగా ఉండుంటాడు. మీరు అప్పుడప్పుడు తీసుకెళ్లి ఇలా రిలీజ్ అయినరా చూడండి అని చెప్తే చూస్తాడు. ఏరన్నా అంతే. వర్క్ 9 o'clock రావాలి, మళ్ళీ పోవాలి, రొటీన్ లైఫ్. చదువుతూనే ఉండాలి, చదివిని మళ్ళీ పాస్ అవ్వాలి, ఏరియాస్ అవి క్లియర్ చేయాలి. ఉన్నాయా? బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఏం లేవు, అన్ని క్లియర్. ఓకే. ఎంత పర్సెంటేజ్ మనకి? 9.8. 9.8 వేస్తారు అసలు అన్ని మార్క్స్ వేస్తారా కాలేజ్? ప్రెజెంట్ అయితే 9.5.
డిగ్రీ అయిపోయే లోపు 8 క్రాస్ చేద్దామని. డిగ్రీ 9 నుంచి 8కి వద్దామనా? 9.8. ఓకే. సో నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలి? మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది. మంచిగంటే ఎట్లా? మంచిగంటే ఒక మొహం ఉంటే సరిపోదు. ఏం లేదు మేడం, మేము ఏం చేసినా ఏమన్నది. అసలు నువ్వేం చేస్తావు ఏమనుకుంటున్నానికి? అంటే ఓకే. లేట్ అయి వచ్చినా ఏమనొద్దు, నువ్వెందుకు లేట్ వస్తావు? టార్చర్ చేయొద్దు. ఇప్పుడు ఎవరైనా టార్చర్ పెడుతున్నారేంటి అట్లా? అట్లా ఏం లేదు మేడం. అంటే ఫ్యూచర్ నేను అట్లా అనుకుంటున్నావు. ఇంకా అండర్స్టాండింగ్ అందంగా ఉండే అమ్మాయి ఉండి అట్లా ఏమీ అక్కర్లే. టార్చర్ పెట్టుకున్నా. ఓకే. టెన్షన్ పెట్టకూడదు. నిన్నెవ్వరు టెన్షన్ పెట్టు. నీ మాటలతో నువ్వు టెన్షన్ పెట్టుకుంటుంటే చాలా అమ్మాయికి. ఓకే. నీ పేరు? సుజిత్ మ్యామ్. సుజిత్. ఫుల్ నేమ్ అంటే బిల్ గేట్స్. ఓకే. సో బిల్ గేట్స్ రేంజ్ అనమంది ఇంతకి. కానీ ఎందుకు ఆ పేరు పెట్టారు? అట్లా కావాలని పెట్టా. ఫ్రెండ్స్ కి మరి నీ పేరుకి తగ్గట్టు స్పాన్సరింగ్ అన్ని అవుతున్నాయా? నెక్స్ట్ జాబ్ వస్తే స్పాన్సర్. అది గుర్తుపెట్టుకుంటావు ఫస్ట్ జాబ్ వస్తే వీళ్ళందరినీ? తప్పకుండా మ్యామ్. తప్పకుండా. ఓకే. అప్పుడు ఏం చేద్దాం? ఒకవేళ నీకు మంచి జాబ్ వచ్చింది, ఇంచుమించు ఒక 10 LPA అట్లా వచ్చింది, 10 lakhs per annum. సో వీళ్ళందరికీ ఏమి ఇస్తావు చెప్పు? ఇంతే. గర్ల్ ఫ్రెండ్స్ అట్లా ఏమైనా ఉన్నారా? లేరా? చాలా మంది ఉన్నారా? ఓకే. సో మరి కాలేజ్ అయ్యాక జాబ్ వచ్చాక ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్స్? జాబ్ వస్తే రాదు కూడా తెలియదు నాకు. ఏం జాబ్ రావాలని? అసలు నువ్వు బ్యాంకింగ్ సెక్టరా, అగ్రికల్చర్? చదువు గురించి కాదు, అసలు ఏదో దాంట్లో దూరమని అయితే ఉన్నా. ఏదో ఒక దాంట్లో చేతిలో డబ్బులు పడాలి. చేతిలో డబ్బులు పడేలాగా మంచి 12 LPA. ఓకే, వెరీ గుడ్. మనకేమో ఆవకాయ అంత నాలెడ్జ్, కోరుకోనేదేమో 12 LPA. ఓకే. ఆవకాయ ఉన్నంత నాలెడ్జ్ ఎక్కువ వస్తుందా? చూస్తే నాకు అర్థమవుతుంది. నువ్వు ఖచ్చితంగా వీళ్ళందరికీ పంచే రేంజ్ లోకి వెళ్తావు. కాకపోతే తర్వాత నువ్వు ఉండవు అంతే. ఓకే, ఫైన్. హాయ్. ఈ పేరు? శివ. ఏం చేస్తుంటావు శివ? చదవడం కాకుండా, అంటే అంత టాపర్ లో ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటావు? క్రికెట్. ఆ గేమ్సా? ఓకే. సో నీ ఫేవరెట్ ఏంటి? క్రికెట్. ఓకే. సో ఇక్కడ నీతో పాటు కలిపి ఆడేవాళ్ళు ఎవరైనా చాలా మంది ఉన్నారు. అందరూ ప్లేయర్సేనా? అంటే క్రికెట్ ప్లేయర్సే కదా? ఓకే. సో ఇంకేం చేస్తుంటావు ఆడడం కాకుండా? ఫోన్, సోషల్ మీడియా వాడతావా? ట్విట్టర్ వాడతాను. నీ 4 years అయిపోయిన తర్వాత ఫ్యూచర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్? ఏం బిజినెస్? అదే అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్. అగ్రికల్చర్. ఓకే. అగ్రికల్చర్ కి సంబంధించి. ఎందుకు అగ్రికల్చర్ చూస్ చేసుకున్నావు శివ? అంటే చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ మాది. ఓకే. చూసేవారు మా ఫీల్డ్, మా అమ్మ నాన్న. ఇప్పుడు సీనియర్ నువ్వు ఏ ఇయర్? 3rd year ఇప్పుడు. ఇంకొక ఇయర్. ఎలా ఉంది కాలేజ్ ఈ 2 years? కాలేజ్ బాగుంది, బట్ మిస్ అవుతున్నాను. జల్దీ వెళ్ళిపోతాను. అదే కొంచెం జల్దీ వెళ్ళిపోతావా? ఇంకో 3 years అయిపోయింది. ఓకే. ఇంకొక ఇయర్ క్లాస్ రూమ్ ఇదే. లాస్ట్ ఇయర్ 4th year క్లాస్. 4th year ఏమీ క్లాసెస్ ఉండవు. సో ఎట్లా ఉంది హాస్టల్ లైఫ్? అది ఎంజాయ్ చేస్తున్నావు బాగా? మంచిగా చేస్తున్నాను. మంచిగా. సో వీళ్ళల్లో లైక్ ఎవరినైనా ప్రాంక్ చేసినవి, లేకపోతే ఫన్ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా వీళ్ళతో? ప్రాంక్ ఏం లేదు, మేము ముగ్గురు ఫ్రెండ్స్. మేము ఉంటే అది ఎప్పటికైనా ఫన్ ఏం కాదు. అచ్చా, మీ ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే. నీ పక్కన ఉన్నాడు కదా, తను చేసిన ఒక కోతి పని చెప్పు, నీకు నచ్చని విషయం మీ ఫ్రెండ్ లో. మంచి పని అడగండి. ఒక్క మంచి పని లేదు, అన్ని చేసి అన్న ఏ ఉంటాయి. హాయ్. నీ పేరు? మొహమ్మద్. ఓకే. సో ఎక్కడికంటే మీ ఫ్రెండ్ కి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాడే రాడంటాడు అక్కడ. ఓ, ఎక్కడికి? నువ్వు ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నట్టు తను ఎక్కడ రాడంటాడు. ఓకే. ఓకే. నీకు నీ ఫ్రెండ్ విషయంలో నచ్చని, మీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి విషయంలో నీకు నచ్చని విషయం చెప్పు. చెప్పకుండా వెళ్ళిపోతారు మీరంతా. కానీ డీసెంటా? డీసెంట్. ఓకే. చదువుకుంటూ ఉంటాడు అట్లా, అంతే కదా? చదివిస్తూ ఉంటాడు. ఏం చదివిస్తూ ఉంటాడు? కంబైన్ క్లాసెస్. ఏ సబ్జెక్ట్ ఇష్టం ఒకసారి తను మైక్? ఏ సబ్జెక్ట్ ఇష్టం? pathology. ఓకే. ఏముంటది అందులో మెయిన్? Pathology. Why? Simply because I have little knowledge from 11th 12th class. Now I can continue. Okay. Other subjects are new for me, that's why. Okay. You are from Rajasthan. Rajasthan. Okay. These two guys most, because they don't know complete, I mean like they are Telugu people, right? So what you like the most in those candidates? Everything. Yes. I mean behavior, sense of humor. Sense of humor. You understand these sense two, of humor everyone also? is fine, but these are my Okay. roommates. You understand their sense of humor? Yes, ma'am. So that Telugu meme knowledge also you understand? Yeah, now I'm getting after 2 years. After now I'm 2 years. Okay. Yes, Hi. Hi ma'am. నీ పేరు? Sam. So from Visakhapatnam. సో వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. కాలేజ్ ఎట్లా అనిపిస్తుంది?
కాలేజ్లో అనిపిస్తుంది. కాలేజ్ అదే నాకు కూడా అలాగే అరవాలనిపించింది. సో అది అర్థమైంది. సో ఏం నచ్చింది కాలేజ్లో? ఫ్రెండ్స్. ఎవరు నీ ఫ్రెండ్ ఎవరు బాగా? నా ఫ్రెండ్స్. అందరు నీ ఫ్రెండ్సేనా? సో ఎట్లా కలిసి ఏం చేస్తుంటారు మీరు? ఫ్రెండ్స్ అంటే ఏదో థింగ్స్ చేస్తుంటాం కదా అమ్మాయిల కోసం. అదొక్కటి తప్ప. నువ్వు అమ్మాయిల జోలికి అది వెళ్ళావు? నీకు ఫ్యాన్స్ ఎక్కువ అంట? మాట్లాడతావు అసలు అమ్మాయిలతో? తక్కువ. ఓకే. ఎవరితో మాట్లాడతావు మరి అమ్మాయిలతో మాట్లాడుకుంటా? ఫ్రెండ్స్. చదివి ఏం చేద్దామని 4 years కంప్లీట్ అయ్యాక? ఎంబీఏ. నువ్వు కూడా? ఓకే. సో ఎంబీఏ చేశాక బాగా పైసలు వస్తాయి, వచ్చాక ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఎంజాయ్మెంట్ సరిపోదు, డబ్బులు సంపాదిస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. డబ్బులు సంపాదిస్తే ఎంజాయ్ కూడా ఉంటుంది అనుకుంటున్నా. చూసా అది ఆ రియాలిటీ ఇంకా నీకు తెలియట్లే. ఓకే ఫైన్. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మంచిగా చదువుకొని మంచిగా పాస్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్ గర్ల్స్. నీ పేరు? కావేరి మ్యామ్. కావేరి. ఓకే. అదే కదా పారేది గోదావరి, అట్లా కావేరి. సో కావేరి, నువ్వు కూడా గోదావరిలో అటు ఇటు తిరుగుతా ఉంటావు, చోట స్టాండర్డా? లేదు మ్యామ్, తిరుగుతూనే ఉంటావు. చూడడానికి అట్లా లేవే. సర్లే ఓకే. ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్ మ్యామ్. ఎట్లా గడిచింది ఫస్ట్ ఇయర్? ర్యాగింగ్ అట్లా ఏమన్నా? ఏముండదు. మరి ఎట్లా మరి కాలేజ్ లైఫ్ బోర్ కొట్టట్లే? ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చెప్పా నీ దృష్టిలో? చదువుకోవడానికి మాత్రం చెప్పకెళ్ళి అందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు. ఇవి కాకుండా కొంచెం మంచిగా చెప్పు. గేమ్స్ ఆడుకోవడం. ఏం గేమ్స్ ఆడుతాం? శరాచి అని ఇంకది. అందరం కలిసి గేమ్స్ ఆడుకోవడం, నైట్ రీల్స్ చేయడం, రీల్స్ చూడడం. రీల్స్ చేస్తారు? ఆహా ఓకే. ఎవరమ్మా రీల్స్ చేసే వాళ్ళు? ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా ఉన్నారు ఇందులో? లేరు, జస్ట్ చేస్తారు. దాచుకుంటామా రీల్స్? అంతే కదా, పోస్ట్ చేయం అంతే కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, అంతా థియరీ పార్ట్ అట్లానే ఉంటదేమో కదా? ఎందుకు ప్రాక్టికల్ కూడా ఉంటుందా? ఓకే. అగ్రికల్చర్ ఎందుకు? కొంచెం ప్యాషన్ ఉండే మ్యామ్ 10th నుండి. 10th నుంచే నీకు తెలిసిపోయింది లైఫ్ ఏంటో? సూపర్. నాకే తెలియదు మొన్నటి వరకు నేను యాంకర్ అవుతానని. ఓకే. సో ఎందుకు అట్లా 10th లో ఎందుకు డెసిషన్ తీసుకున్నావు? అంటే స్కూల్లో సార్ వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మ్యామ్, కొంచెం అగ్రికల్చర్ అంటే బాగుంటుంది. ఆ సార్కి అని అగ్రికల్చర్ కాలేజ్ ఉందా? ఓకే. ఏమని చెప్పారు అప్పుడు? అంటే అగ్రికల్చర్ సైడ్ వెళ్తే బాగుంటుంది. అచ్చా, ఏం బాగుంటుంది అని చెప్పారు? ప్రాక్టికల్ గా మనం అన్ని నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవచ్చా? ఓకే. అగ్రికల్చర్ ని కాపాడడానికి వచ్చిన కావేరి. ఓకే ఫైన్. సో అగ్రికల్చర్కి వచ్చాక, కాలేజ్కి వచ్చాక ఏమనిపిస్తుంది? చదువుతూ అగ్రికల్చర్ అట్లా నేర్చుకుంటున్నావు కదా, మొక్కల గురించి అట్ల గురించి. అంటే బయట కొంచెం ఈజీ అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చాక చాలా దానికి డబుల్ ఉంది మ్యామ్. ఓకే. సో ఎవరైనా ఫ్యూచర్ నీ జూనియర్స్ జాయిన్ అవ్వాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏమని చెప్తావు? నేర్చుకోమంటావా? వాళ్ళని బట్టి మ్యామ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. ఓకే. ఏమవుదామని 4th year కంప్లీట్ అయిపోయిన తర్వాత? మ్యామ్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ అని. అట్లా. ఓకే. పెద్దదానికే పెట్టవేస్తారు. వెరీ గుడ్ రా. గవర్నమెంట్ డైరెక్ట్? గవర్నమెంటే కదా డైరెక్ట్. ఓకే. దానికి ఏంటి ప్రాసెస్? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాయాలా? సో మూవీస్ అవి చూస్తావా? చూస్తాం. ఎలాంటి మూవీస్ చూస్తావు? ఏ జోనర్ అయినా చూస్తావా? ఓకే. రీసెంట్ చూసిన మూవీ ఏంటో చెప్పు. అమరన్ మూవీస్. అమరన్ మూవీ. అయ్యో బాబా, ఈ కాలేజ్ అంతా ఒకేసారి వెళ్ళారంట అమరన్ మూవీకి. ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. ఎలా ఉంది మూవీ? బాగుందా? ఏం నచ్చింది మూవీలో మెయిన్లీ? అంటే ప్రాక్టికల్ గా మనం మూవీలో చూస్తున్నాం మ్యామ్, కానీ అది ఫేస్ చేసే వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఎట్లుంటుందో తెలుస్తుంది. డైరెక్టర్ కంటే బాగా చెప్పింది అయ్యా. ఓకే. సో అమరన్ మూవీ బాగా నచ్చిందంట. వెరీ గుడ్. థ్యాంక్స్. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరు? సాహితి మ్యామ్. సాహితి. సో సాహితి, బేసిక్గా మనం 10th అయిన తర్వాత, ఇంటర్ బైపీసీ కదా నువ్వు? ఇంటర్ కాదు మ్యామ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. ఎందుకు అంత ఇన్స్టెంట్ డెసిషన్ 10th తర్వాతే తీసుకోవాలనిపించింది? అంటే 10th వరకు ఒక ప్యాషన్ ఉండే మ్యామ్ అగ్రికల్చర్ అని, ఇంకా స్కూల్లో టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇందులో డిప్లొమా ఉందని కూడా తెలియదు నాకు, తెలుసా? వెరీ గుడ్. ఓకే. సో ఎలా ఉంది కాలేజ్? సెకండ్ ఇయర్కి వచ్చేసావు. సో ఫస్ట్ ఇయర్ ఎట్లా గడిచింది? ఫస్ట్ ఇయర్ అంతా ఎగ్జామ్స్తోనే అయిపోయింది మ్యామ్. అంటే షార్ట్ సెమ్ అలా. ఓకే అట్లా. ఓకే. సో టాపరా మనం? ఫస్ట్ బెంచరా? ఫస్ట్ బెంచ్. అర్థం అయిపోతుంది, చూస్తుంటే తెలిసిపోతుంది. బంక్ కొడతావు క్లాసెస్? కొడతావు. ఓకే. బంక్ కొట్టి పడుకుంటావా? అయ్యో రామా, ఫోన్లే. బంక్ కొట్టి పడుకుంటావు. ఓకే. సో ఎప్పుడైనా బంక్ కొట్టి టీచర్స్కి దొరికేటాళ్ళు ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయా? ఏమన్నారు? ఏమనలేదు మ్యామ్, నెక్స్ట్ టైం చేయకని చెప్పారు. నెక్స్ట్ టైం చేయకని చెప్పారా? నువ్వెవరో ఎల్కేజీ స్టూడెంట్ అనుకుంటున్నారు, వాళ్ళు తెలియట్లే నీ గురించి. అంటే సిఆర్ నేనే మ్యామ్, సో అటెండెన్స్ కొంచెం. అయ్యా, సిఆర్ అయ్యండి క్లాస్ లెగ్గొట్టి అటెండెన్స్ నువ్వే వేసేసుకున్నాయండి? నేనే వేసుకోను మ్యామ్, పక్క సిఆర్. పక్క సిఆర్. ఇద్దరు సిఆర్సా?
అంతమంది అమ్మాయిలతోనే 4 ఉన్నారా లేకపోతే అబ్బాయిలు బోత్. ఎంతమంది స్ట్రెంత్ మీకు మొత్తం? 53 మ్యామ్. 53కి 4 సిఆర్లా. మాకు 70 మంది ఉండేవారు, ఒక్కడే సిఆర్. ఆడొకడు క్లాస్ మానేవాడు కాదు. ఆహా, అలా 4కి 4 సిఆర్స్. ఓకే. సో అటెండెన్స్ పక్కల చేత వేయించడం ఇట్లాంటి ఏమైనా చేస్తాం? నో మ్యామ్. ఆహా, అలవాట్లే. ఎంత పర్సెంటేజ్ ఉంది? 75 మ్యామ్. 75. సూపర్. సీనియర్ల కంటే తోపులా ఉన్నాను. వెరీ గుడ్. ఇప్పుడే ఎలా ఉన్నావు అంటే ఇంక సీనియర్ అయితే ఎవరిని ఆపలేరు అనమాట. సో బంక్లవి కొట్టి సినిమాలకి ఎట్లా నో మ్యామ్. అలవాట్లేదు. సినిమాలు చూడవు సార్. సో ఎంటర్టైన్మెంట్కి ఏం చేస్తాం మనం నిద్రపోకుండా? ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటాం. ఇన్స్టాలో రీల్స్ చూస్తాం. ఇన్ఫ్లుయెన్సర్ నది బాగా ఫాలో అవుతావా? నో మ్యామ్. ఏ సోషల్ మీడియా బాగా? ఇన్స్టాగ్రామ్ అయినా బాగా వాడేది? అచ్చా, వెరీ గుడ్. సో మూవీస్ చూడడం. ఎంటర్టైన్మెంట్ ఏంటి మరి? ఇన్స్టానే మ్యామ్. ఇన్స్టానే అంటే ఎంటర్టైన్మెంట్. బాగా ముచ్చట్లు పెడతాం. బాగా ముచ్చట్లు ఏం అసలు బేసిక్గా ఇద్దరు అమ్మాయిలు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు అంటావు? అంటే ఇది ఒక్క టాపిక్ దగ్గర స్టార్ట్ అవుతుంది మ్యామ్. ఎటు వెళ్తుందో తెలీదు, బట్ టైం అయిపోతుంది. ఇట్లా అబ్బాయిల గురించి అట్లా ఏమైనా నో మ్యామ్. మా గురించి మేమే. మీ గురించి మీరే వేసుకుంటారా? వెరీ గుడ్ రా. సో ఏం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది అనుకో, నీతో పాటు ఇంకో అమ్మాయి కూర్చుంటే ఏమని మాట్లాడుకుంటారు? ఆమె వెళ్తుంటే ఆమె హెయిర్ మీదకి వెళ్తుంది. ఫస్ట్ ఓకే. తర్వాత టాపిక్ తర్వాత చిన్నగా అట్లా అయిపోతుంది. అట్లా అయిపోతుంది. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరు? నందిని మ్యామ్. ఓకే. బేసిక్గా మనం ఇప్పుడు ఇంటర్ అవ్వగానే బీటెక్, నీది ఇంటరేగా? ఇంటర్. సో ఎందుకు అగ్రికల్చర్ తీసుకున్నావు మరి? అగ్రికల్చర్ అనుకోలేదు మ్యామ్, ఎంబీబీఎస్ అనుకున్నాం. ఎంబీబీఎస్ అనుకున్నావు? ఆహా, ఓకే. ఇక్కడ సీట్ వస్తే ఇక్కడికి వచ్చేసి బతికిపోయావు. మనుషుల మీద చేసే ప్రయత్నాలు మొక్కల వరకు వచ్చినాయి. పోన్లే. సో ఇంట్రెస్టేనా ప్లాంటింగ్ ఇదంతా? ఇంట్రెస్టేనా? ప్లాంటింగ్ ఇంట్రెస్ట్. ఇంట్లో కూడా అట్లా చేస్తాం. హాస్టలరా డేస్కో? హాస్టలర్. హాస్టలర్. మరి హాస్టల్ ఏమైనా మొక్కలు పెట్టుకున్నావా? లేదు మ్యామ్. మనకి కల్చరల్ యాక్టివిటీస్ అట్లా ఏమైనా ఉంటాయి కాలేజ్లో? ఓన్లీ ఎడ్యుకేషన్? ఉంటాయి మ్యామ్. ఎప్పుడెప్పుడు చేస్తారు? అంటే ఇంటర్ కల్చర్ ఉంటాయి కదా. ఓకే, అట్లనే. కాంపిటీషన్స్. కాంపిటీషన్. డాన్స్, కల్చరల్. డాన్స్, సింగింగ్ చేస్తావు? నువ్వు పార్టిసిపేట్ చేస్తావు అట్లా? సో మూవీస్ అవి చూస్తావా? చూస్తాను. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు అంటే నీ కలర్ లో ఉంటాడా? అరే సిగ్గుపడుతుంది. నమ్రతకు కూడా తెలుసో తెలీదు. అయ్యో. ఓకే. ఏ మూవీ ఇష్టం మహేష్ బాబుది? మహర్షి. అగ్రికల్చర్ అనా? సూపర్ రా. మీరంతా ఒక దేశానికి అసలు మార్గదర్శకాలు మీరని. మహర్షి. సో మరి పూజ హెగ్డే అట్లా ఇప్పుడు ఎవరొక హీరోయిన్ ఉంటుంది కదా మహేష్ బాబు పక్కన. ఏ హీరోయిన్ నచ్చుద్ది నీకు మహేష్ బాబు పక్కన? కాజల్. కాజల్. ఎందుకు అంటే హైట్ మ్యాచ్? కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు మరి రాజమౌళితో మూవీ వస్తుంది కదా, 3 years పడుతుంది. పర్లేదా మరి? ఈ లోపల మిగతా హీరోలను చూస్తూ అంతే కదా? ఆ మూవీ వచ్చినప్పుడు అదే ఆ మూవీ చూసిన బంకులు కొడతావు నువ్వు క్లాస్? అస్సలు. సో క్లాస్ లో టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? మార్నింగ్ నుంచి 9:15 to 5. ఫోన్స్ ఎలా నా క్లాస్ లోకి? అది సరిపోయింది మీకు ఫస్ట్. ఓకే. లూడోలో అవి గట్టిగా ఆడతారు అనమాట. వెరీ గుడ్ రా. మరి ఇంటికి వెళ్తుంటావా? వెళ్తాను. హాలిడేస్కి వెళ్తూ ఉంటావు. సో రీసెంట్ ఎప్పుడు వెళ్ళావు? అంటే దివాళీకి వెళ్ళాము. ఇప్పుడు అగ్రికల్చర్ అని జాయిన్ అయినప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు? ఓకే అన్నారా? వెంటనే ఓకే అన్నారా? ఇట్లా ఎందుకంటే వాళ్ళు కూడా ఫార్మింగ్. ఓకే. వాళ్ళు కూడా ఫార్మింగ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ లో జాయిన్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రాక్టికల్ గా వెళ్ళి ఫార్మర్స్ నది కలుస్తూ కూడా ఉంటారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అంటే ఒక్కసారి వెళ్ళావు. సో ఏమనిపించింది అగ్రికల్చర్ గురించి? అంటే బాగానే అనిపించింది మ్యామ్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, ఏమన్నా మాకు తెలిసినవి వాళ్ళకి చెప్పడం, అట్లా బాగానే అనిపించింది. మీ పేజ్ లో ఏమన్నా ఫాలో అవుతావు ఇన్స్టాగ్రామ్? అసలు ఇన్స్టాగ్రామ్ లేదు మ్యామ్. ఎలా ఉన్నారేంట్రా ఒక్కొక్కరు ఒక్కొక్క వింత. హాయ్. నీ పేరు? తన్మయ్. సో తన్మయ్, కాలేజ్ లో ఈ యాక్టివిటీస్ కల్చరల్స్ అన్ని జరుగుతుంటాయి. సో పార్టిసిపేట్ చేస్తావు నువ్వు? అప్పుడప్పుడు. బేసిక్ గా చదువు కాకుండా ఇంకేం చేస్తుంటావు టైం పాస్ కి? లిజనింగ్ మ్యూజిక్. ఎలాంటి టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి? భయంకరంగా బద్దలు కొట్టేసుకునే బీజిఎమ్సా? సాఫ్ట్ మెలోడీస్. ఎవరు నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అలా అజిత్ సింగ్. ఓకే. ఏదైనా ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా? అయ్యో, నవ్వుతోనే ఎన్నో రాగాలు వినిపించేస్తున్నాను. అయ్యో. మూవీస్ చూస్తావు మరి? చూస్తాను. ఎట్లాంటి జోనర్ మూవీస్ చూస్తావు? ఎవ్రీథింగ్ అన్ని చూస్తావు. ఏ హీరో అంటే ఇష్టం? న్యాచురల్ స్టార్ నాని. ఏ మూవీ ఇష్టం న్యాచురల్ స్టార్ నానిలో? అన్ని బాగుంటాయి. సో రీసెంట్ వచ్చిన మూవీ ఏంటి న్యాచురల్ స్టార్ నానిది? సరిపోదు. చూసావా? ఫస్ట్ డే వెళ్ళావా? ఫస్ట్ డే కాదులే కానీ క్లాస్ బంక్ కొట్టి అట్లా ఏమన్నా వెళ్ళావా? కొడతావా? అట్లాంటివి ఉండాలి మనకి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో బంక్ కొట్టి ఏం చేస్తాం? స్లీప్. ఏనా నైట్స్ టైం ఇవ్వట్లేదండి మీకు పడుకోవడానికి? నైట్ టైం డే అవుట్
అంటే నైట్ అవుట్ నైట్ అవుట్ చేయాలి. నైట్ అవుట్. ఫోన్లో ఏం చూస్తావు? సోషల్ మీడియా వాడతావా? ఏ యాప్స్ ఎక్కువ వాడతావు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. దేనికి? రీల్స్కేనా లేకపోతే ఇంకా ఏమన్నా? రీల్స్. అవే టైం పాస్ ఇంక మనకి, అంతే. సో ఫ్రెండ్స్తో బయటకు వెళ్తుంటారా హాలిడేస్ అవి? ఎక్కడికి వెళ్ళావు మీ మొత్తం ఈ అగ్రికల్చర్ ఫ్రెండ్స్తో? ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళావా? వెళ్ళాం మ్యామ్. ఎక్కడికి? హనుమకొండ. నియరెస్ట్ ప్లేస్ ఏముంటుంది హనుమకొండలో వెళ్ళి చూసి రావడానికి? టెంపుల్స్ ఉన్నాయి కదా మ్యామ్. గుళ్ళకి వెళ్తావా? వెరీ గుడ్ రా. సినిమాలకి ఇట్లా ఏమన్నా వెళ్తుంటావా? రీసెంట్గా ఏం వెళ్ళలే కానీ ప్లాన్ ఉంది వెళ్ళడానికి. ప్లాన్ అవుతుంది అంటే సెకండ్ ఇయరే కదా, ఇంకా బోల్డ్ అంతుంది. మీ సీనియర్లే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నారు, మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తున్నారంటే ఫోర్త్ ఇయర్కి ఇంకా జంప్. చాలా ఉన్నాయి దాచి ఉంచారు. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నో హీరోయిన్స్, ఓన్లీ హీరో. అయ్యో, హీరోయిన్స్ నచ్చట్లే? ఓకే. న్యాచురల్ స్టార్ నాని పక్కన ఏ హీరోయిన్ బాగుంటది? అవంతా పట్టించుకో, హీరోని అక్కడనే చూడడానికి వెళ్తాను అంతే కదా. ఫోన్లే. నెక్స్ట్ మూవీ ఏం రాబోతుందంట? అబ్బా, నాకంటే అప్డేట్ లో ఉంది. ఓకే, హిట్ 3 రాబోతుందా? అందులో ఓకే అర్జున్ క్యారెక్టర్ ఏదో చేస్తున్నాడు కదా. ఓకే, కరెక్ట్. సో ఇంకా మూవీస్ కాకుండా మనం ఇట్లా మ్యూజిక్ వినడం కాకుండా అమ్మో కొరియన్ డ్రామాస్. ఓకే ఫైన్. ఎందుకు కొరియన్ డ్రామాస్? ఇందాక కూడా ఆ క్వశ్చన్ వచ్చింది నాకు. సో కొరియన్ డ్రామాస్ ఎందుకు చూస్తారు అమ్మాయిలు? అది చాలా మంది అబ్బాయిలు తెలియాలరా, చెప్పు. బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా మ్యామ్ ఫీలింగ్సా? ఓకే. అంటే అబ్బాయిలా? టూ సైడ్స్ నుంచి బాగుంటాయి. ఓకే. సో నువ్వు వాళ్ళు బాగా ఫీల్ అంటే మన సైడ్ ఏమి అలాంటి మన సైడ్ కూడా ఉంటాయి మ్యామ్, కాకపోతే వాళ్ళు కొంచెం అట్రాక్టివ్ గా ఉంటాయి బాగా. ఓకే, అంటే ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తారు అమ్మాయిని, అందుకే చూస్తారని విన్నాను నేను. ఓకే, అంటే నాకు అలవాట్లేదు కానీ నా ఫ్రెండ్స్ అందరికి అలవాటు ఉంది. ఓకే, ఇట్లతోనే సరిపోతుంది. ఇక్కడే బోల్డ్ అండ్ డ్రామాలు చూస్తాం, మళ్ళీ కొరియన్ డ్రామాస్ చూసేంత కాలి. నేను మూవీస్ మాత్రమే ఎక్కువ అనమాట. మళ్ళీ అవి చూసి ఎడిక్ట్ అయిపోయి మళ్ళీ వాడే కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు, అందుకని చూడండి పెద్దగా. హాయ్ మ్యామ్. నీ పేరు? దత్తప్రియ. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ఫార్మింగ్ అనేసరికి చాలా తక్కువ అయిపోయింది. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే అసలు అందులోకి వెళ్ళట్లే. అంటే ఏంటి పర్టికులర్గా ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఇంకా అంటే ఓన్లీ ఫార్మింగ్ అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి అంటావా? ఎవరైనా చేయొచ్చా? అలా అని ఏం లేదు మ్యామ్. ఇప్పుడు బేస్డ్ ఆన్ అగ్రికల్చరే పర్ మంత్ క్రోర్స్ టర్న్ ఓవర్ కూడా చేస్తున్నారు చాలా మంది. సో అలా ఏం చెప్పను. ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళే ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి అగ్రికల్చర్ సెక్టార్లో. ఓకే. సో ఐ ప్రిఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫార్మింగ్. ఓకే. సో ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఫార్మింగ్ ఇట్లా? నోట్. సో నువ్వే మార్చదే 4-5 ఎకరాలు కొనేసే ఇంకేసేయడమే. ఇంకా ఇక్కడ జాయిన్ అయ్యాక కొనడం స్టార్ట్ చేశారు మ్యామ్. ఇక్కడ జాయిన్ అయ్యాక ఎలాగా విత్తనాలు వేసుకుంటూ వెళ్తుంది మా పాప అనేమో. అలానే ఏం లేదు మ్యామ్. మా డాడీకి ఒక ఫామ్ హౌస్ అట్లా ఉండడం ఇష్టం. సో అలాంటి ఒక నేచర్ క్రియేట్ చేసి ఇస్తే మా డాడీ హ్యాపీగా ఉంటారని. సో నువ్వు ప్లానింగ్ లో ఉన్నావు మొత్తానికి. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం కాలేజ్లోకి వచ్చినప్పుడు ఒక హోప్ ఉంటుంది, అంటే ఇది ఇలా ఉంటుందని మనకు కంప్లీట్ గా తెలియదు. సో ఫార్మింగ్ రాకముందు వచ్చాక నువ్వు ఏం నేర్చుకున్నావు ఇందులో? 10th ముందు వరకు ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ అన్న వర్డ్ కి మీనింగ్ కూడా తెలియదు మ్యామ్. 10th తర్వాతే అన్నిగా తెలుసుకున్నా. ఓకే దీంట్లో కూడా ఒక స్కోప్ ఉంది అని అనిపించాక ఇక మంచిగా చదవడం పికప్ అవుతాం కదా మ్యామ్. ఇప్పుడు పేరెంట్స్ 10th రాగానే డిప్లొమా తీసుకో, తర్వాత బీటెక్ చదువు, తర్వాత డిగ్రీ చదువు లేదా ఎంబీబీఎస్ చదువు ఇలా అంటారు కదా, అట్లా ఏమన్నా చెప్పారా మీ ఇంట్లో? అలా ఏం లేదు మ్యామ్, నీ ఇష్టం అని అన్నారు. కాకపోతే ఇంకా కోవిడ్ వచ్చి మనకి చాలా టైం ఇచ్చింది తీసుకోవడానికి. చాలా మంది ఆపర్చునిటీస్ ఇది ఉంటది అని చెప్తే బాగుండేది చూస్ చేసుకున్నా. మూవీస్ అవి చూస్తావా? ఎస్ మ్యామ్. గట్టిగా అర్థమైపోతుంది. ఎవరు మన ఫేవరెట్ హీరో? ధనుష్. వెరీ గుడ్ రా, సూపర్. నువ్వు సో ధనుష్ తో పాటు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్స్ అంత స్పెసిఫిక్ గా ఏం అనుకోలే మ్యామ్, జనరల్ గా ఎవరున్నా చూడమే. తెలుగు ఇండస్ట్రీలో మూవీస్ చూస్తావు? ఓన్లీ తమిళే చూస్తా? చూస్తా మ్యామ్, లాంగ్వేజ్ తమిళ్లోనే చూస్తా. తమిళ్ వచ్చా నీకు? ఓకే. సినిమాలు చూసి నేర్చుకున్నావా? అనుకున్నాను ఈ మధ్యన ఎక్కువైపోయింది సినిమాలు చూసి. ఏ భాష అయినా నేర్చుకోవచ్చు తెలుసా మీరు? అది ఫస్ట్ మన ప్రియా ఎగ్జాంపుల్. హాయ్ మ్యామ్. నీ పేరు? రిషశ్రీ. ఓకే. హాయ్ రిషశ్రీ. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, సో 4th ఇయర్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామని? బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఎందుకు బ్యాంకింగ్? అంటే బేసిక్గా తీసుకుంది అగ్రికల్చర్, సో ఎందుకు బ్యాంకింగ్ సైడ్? అంటే ఇవంటే ఏవో చిన్న జాబ్స్ మ్యామ్, అంటే అంత ప్రిఫరెన్స్ ఇంట్లో వాళ్ళు ఇస్తారు, ఇంకా జాక్ పొట్టే కొట్టాలని. ఓకే. లక్కీ భాస్కర్ మూవీ చూసావా? చూడు ఒకసారి, బ్యాంకింగ్ నిజంగా చేయాలనిపిస్తుంది. ఓకేనా? సో ఏమంటారు బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, లేదా నార్మల్గా వెళ్దామన్నా? నార్మల్గానే. అంటే ఇంకా గవర్నమెంటే బ్యాంక్స్ ఏనా ఆర్ ఎల్స్ ప్రైవేట్ ఏమైనా ట్రై? గవర్నమెంట్. ఓకే. సో మూవీస్ అవి చూస్తావా?
బాగా చూస్తావా? అర్థమవుతుంది నాకు, నీ ఎక్స్ప్రెషనే అర్థమవుతుంది. సో రీసెంట్ ఏ మూవీ చూసావు? రీసెంట్గా అంటే ఏం లేదు మ్యామ్. ఏమీ చూడలేదు. సో అంతకు ముందు పోనీ కల్కి. కొన్ని కల్కి రీసెంటా? ఓకే ఫైన్. సో ఎవరు మన ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. మామూలుగా లేదుగా. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏంటో తెలుసా? హరిహర మహల్. హరిహర వీరమహల్. వీరమల్లు. ఓకే. సో మూవీ వెళ్తావు మరి ఫస్ట్ డే షో అట్లా? ఇది వరకు వెళ్ళేదాన్ని మ్యామ్, ఇప్పుడు ఏ మూవీ వెళ్ళాలా పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే షో? ఫస్ట్ డే షో అత్తారింటికి దారేలేదు. అత్తారింటి దారేది వెళ్ళు. ఓకే, మన చిన్నప్పటి నుంచే మామూలుగా లేంగా. ఓకే. సో పవన్ కళ్యాణ్ మూవీస్ మరి మానేశారు కదా, మరి ఇప్పుడు ఎవరికి చూస్తున్నావు? రీసెంట్ అంటే ఎవరి అయినా చూస్తాను మ్యామ్. చూస్తావు. సో బట్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే. ఏ హీరోయిన్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ పక్కన? అట్లేం లేదు మ్యామ్. అట్లా ఏం లేదు, ఎవరైనా ఓకే, పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ma'am. సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ స్టూడెంట్స్తో మామూలుగా ఉండదు. వాళ్ళకి మొక్కల పెంపకం నుంచి వాటి డిసీజెస్ వరకు అన్నీ తెలుసు. మరి మనం అడిగే ఫన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుస్తాయంటారా? సో అది మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలండి. ఇంకేం మాత్రం లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ Q&A. హాయ్ గర్ల్స్. వెరీ గుడ్. లంచ్ కంటే డిన్నర్ కూడా చేసి వచ్చారు. సో మూవీస్ చూస్తారా? చూస్తా. ఓకే. సో నా ఫస్ట్ క్వశ్చన్, త్రిష తరుణ్ తెలుసు కదా? ఓకే. సో వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన మూవీ నేమ్? త్రిష అండ్ తరుణ్. మాట్లాడండి రా, ఇప్పుడు మాట్లాడండి. త్రిష తరుణ్ కూడా ఉందిరా నాన్న, నీకు తెలియకుండా తీస్తే 90s కాకుండా 20s. సర్లే, మీకోసం ఒక క్లూ కూడా ఇస్తా. అది మంచి కామెడీ మూవీ కూడా. అబ్బా ఏం వాడకవయ్యా. అందులో శ్రియా కూడా ఉంటుంది. ఉంది. ఎవరైనా ట్రై, కనీసం ట్రై. నీకు తెలుసా? నీ మనసు నాకు తెలుసు. రైట్. ఇట్స్ నీ మనసు నాకు తెలుసు. గూగుల్లో చూసారు, చెప్తున్నా, చింతగా రావు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసు. నేను ఇంకా అడగలేదు. సో ఆఫ్టర్ పాలిటిక్స్ తర్వాత ఆయన చెయ్యబోయే మూవీ నేమ్స్? ఓజీ. మొత్తం చెప్పండి ఏమేమి ఉన్నాయో. ఓజీ అంటే నాకు కూడా తెలుసు. ఓజీ అని ఇంకా ఓజీ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాదురా, ఒక్కలే చెప్పండి. ఓజీ ఒకటే తెలుసు. ఓజీ ఒకటే తెలుసు. ఇంకెవరైనా? ఇంకా ఉస్తాద్. హరిహర వీరమల్లు. ఓజీ, ఉస్తాద్ అండ్ హరిహర వీరమల్లు. ఉస్తాద్ భగత్ సింగ్. అది ఉస్తాద్ భగత్ సింగ్. సో ఓజీ దేని రీమేక్ తెలుసా ఎవరికైనా? అంటే అది చేసేటప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉండే, అంటే రీమేక్ చేసేటప్పుడు, అంటే రీమేక్ చేసేటప్పుడు ఎగ్జామ్స్ ఏ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ దేని రీమేక్ తెలియదు. భగత్ సింగ్ గురించి. అది పోలీసుడు మూవీ చూసారా, తలపతిది? దాని రీమేక్ అన్నమాట. ఓకే. ఇంకో క్వశ్చన్. అయ్యో, సీతమ్మకి ఇట్లా సినిమాలు చెట్టు మూవీ చూసారు. ఓకే, నాకు అర్థమైంది. అందులో కులట్లేదురా ఎవరికైనా కావాలా? సో అందులో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ నేమ్? రేలంగి మామయ్య. అదే అడగపోయాను ఇంకా, అందుకనే. సో అందులో మహేష్ బాబు పేరేంటి, క్యారెక్టర్ పేరు? చిన్నోడు. వెంకటేష్ పెద్దోడు. అంతే. పోన్లే, వెరీ గుడ్. చాలా థ్యాంక్ యూ. సమంతది? కాదు సమంతది గీత. సో నెక్స్ట్ క్వశ్చన్. బాబోయ్ వీళ్ళు ఏంటి ఇట్లున్నారు, నాకు భయం. ద అగ్రికల్చర్స్. అవును, అర్థమవుతుంది. సో 28 days ఉన్న మంత్ నేమ్? అన్ని మంత్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎందుకు? రీజన్ కూడా చెప్పండి. టాలెంట్. ఏ 28 days అంటే అన్నిట్లో ఉంటాయి. సో మై నెక్స్ట్ క్వశ్చన్, ఇది అడుగుదాము. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే మినిమం ఏజ్ ఎంత? మోడీ కొన్నంత ఏజా? ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే మినిమం ఏజ్ ఎంత? 25. 35. ఇట్స్ ట్రూ, 35.
హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా? సుచేల కృపలాని. ఇండియన్ ఏంటి? ఇట్స్ ట్రూ, జయలలిత. చెప్పట్లే బాబోయ్. అమ్మాయిల ముందు ధైర్యంగా విజిల్ వేసే వాళ్ళు ఎవరు? ట్రాఫిక్ పోలీస్. ఎవరు? ట్రాఫిక్ పోలీస్. రైట్. మీరు ఏం చెప్పినా కరెక్టే, నేను అలా తీసుకుంటాను, ఇంకేం చేస్తాను. సో మై నెక్స్ట్ క్వశ్చన్. హార్ట్ మినిట్ కి 72 టైమ్స్ కొట్టుకుంటుంది, తెలుసు కదా? అది తెలుసు కదా. సో కొట్టుకుంటుందని మీరు ఎలా చెప్తారు? హార్ట్ పట్టుకుని కౌంట్ చేస్తారా? ఇంకెవరైనా? నా ఆన్సర్ అది కాదు. నేను అనుకున్న ఆన్సర్ ఇక్కడ, నేను అనుకున్న ఆన్సర్ అది కాదు. చెప్పండి. 72 టైమ్స్ కొట్టుకుంటుందని మినిట్ కి మీరు ఎలా చెప్తారు? అరే నోట్ తో చెప్తారా? నోట్ తో చెప్తారు. ఉప్పు కారం మర్చిపోదు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్. ఆగకుండా 60 నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది? నా ఆన్సర్ అది కాదు. టైం ఎవరి టైం? అరగంట టైం అయిపోతుంది. సో ఆగకుండా 60 నిమిషాలు పరిగెడితే ఏమవుతుందంటే గంట అవుతుంది. టైం అవుతుంది, గంట అవుతుంది. ఒకటే టైం అయితే గంట అయినట్ట, గంట అవుతుంది. ఇది నా ఆన్సర్. నాకు ఇదే. బాబోయ్. సో మై నెక్స్ట్ క్వశ్చన్. మన టైం బాగుండాలి అంటే ఏం చేయాలి? అన్న ఆన్సర్లో కరెక్టే. నా ఆన్సర్ అయితే వాచ్ క్లీన్ చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ మీ పేజ్ రావట్లేదు నాకు మిమ్మల్ని చూసాక. ఓకే, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా? చిటికలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ స్టూడెంట్స్ అంటే అగ్రికల్చర్ గానే కాదు, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పై కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు ఎన్నో నేర్చుకుంటే గానీ ఇందులో జాయిన్ అవ్వాలన్న ఆలోచన కూడా రాదు. సో కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఆలోచనతో పాటు వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ కూడా ఒక రేంజ్లోనే ఉన్నాయి. బట్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ పై ఎలాంటి అవగాహన ఉంది, ఇప్పుడు సొసైటీ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ యూత్ ఫోరం. మైసెల్ఫ్ ప్రియాంక. నేను అగ్రికల్చర్ కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అండ్ మోస్ట్లీ నాకు అసలు ఈ కాలేజ్ ఉంటుందని కూడా తెలియదు ఇక్కడికి వచ్చేసరికి. యాక్చువల్లీ నా గోల్ ఇది కాదు, నేను అగ్రికల్చర్ తీసుకోవాలనుకోలేదు, ఏదో అనుకోకుండా వచ్చేసింది ఇది. అసలు నాకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలు నేను ఎప్పుడు ఫార్మింగ్ సైడ్, అసలు ల్యాండ్లో కూడా ఎప్పుడు ఇలాంటి ఫార్మింగ్ ఏం చూడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమైంది ఫార్మింగ్ అంటే నాట్ అ ఈజీ జాబ్ అని చెప్పేసి. ఇప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా ఫార్మింగ్కి. నేను ఫ్యూచర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఏదానికైనా అదే నార్మల్ ప్రొఫెషనల్ డిగ్రీ కాబట్టి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ సెక్టార్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళొచ్చు, ఫారెన్ వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఉంటాయి ఇలా. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ కీర్తన. నేను ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్లో బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. త్రూ ఎంసెట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కోర్స్ మీద ఈ అగ్రికల్చర్ కోర్స్కి రావడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఈ కోర్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చాక అగ్రికల్చర్ అంటే ఏంది, అసలు మన ఇండియా అగ్రికల్చర్ పైన ఎలా డిపెండ్ అయి ఉంది, మన దేశంలో వ్యవసాయానికి ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేసి నేను ఇక్కడ తెలుసుకుంటున్నాను. ఒకప్పుడు మన దేశంలో మొత్తం రాజుల కాలంలో, మన అమ్మమ్మల తాతయ్యల కాలంలో సేంద్రియ వ్యవసాయాన్ని కొనసాగించేవాళ్ళు. కానీ హై ఈల్డింగ్ వెరైటీస్ అని వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొత్తం కెమికల్స్తో ఉంటే ఇప్పుడు పంటలు అనేది పండిస్తున్నారు. దాని ద్వారా మనకు వచ్చే మొత్తం సాయిల్ కానీ, భూమి కానీ, లేకపోతే మొత్తం పొల్యూషన్ అవుతుంది. అలా కాకుండా సేంద్రియ వ్యవసాయాన్ని మళ్ళీ ఎలా తీసుకురావాలి,
రైతులకి ఎలా అవగాహన కల్పించాలి అనే విషయాలను నేను ఇక్కడ తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా 2 years కోర్స్ ఉంది నాకు. ఇక్కడ వాతావరణం మా కాలేజ్ మొత్తం చాలా బాగుంటుంది. ఇంకా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను. అయ్యి మన రైతులందరికీ కానీ వ్యవసాయం అంటే ఏంది అని చెప్పేసి నా తరపున ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నానో అది చేద్దాం అనుకుంటున్నా. గుడ్ ఈవినింగ్, నా పేరు విష్ణు తేజ. నేను BSc సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ బేస్ చదువుతున్నాను. సో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను చాలా హ్యాపీయెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నౌ. ఎందుకంటే నేను డిప్లొమా అగ్రికల్చర్ నుంచి వచ్చాను. సో ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఏంటంటే డిప్లొమా అగ్రికల్చర్ నుంచి బేసిక్ హానర్స్కి రావాలంటే చాలా కష్టపడాలి. సో ర్యాంక్ అనేది చాలా 1 digitsలో 2 digitsలోనే ఉండాలి. సో అట్లా కష్టపడి నేను షార్ట్ టర్మ్లోనే నాకు 90 ర్యాంక్ వచ్చి నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ వరంగల్ కాలేజ్ అనగానే చాలా మంచి పేరు ఉంది. ఈ మధ్యన మాకు బెస్ట్ కాలేజ్ అవార్డు రావడం కూడా జరిగింది. సో ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, చాలా కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లో కూడా చాలా టాప్ అమౌంట్లో ఉంది మన కాలేజు. అన్ని కాలేజ్లోకి వెళ్ళి మా కాలేజే చాలా సిటీ సెంటర్లో ఉంటుంది. అండ్ మీకు ఏం చిన్న ఫెసిలిటీస్ కావాలని దొరుకుతుంది మిగతా కాలేజ్లో పోల్చుకుంటే. అండ్ స్టడీస్కి వచ్చేసరికి వెల్ ఎక్విప్డ్ ఫర్నిష్డ్ లాబొరేటరీస్ ఉన్నాయి మా దగ్గర. అండ్ చాలా మంచి ఫ్యాకల్టీతో, చాలా మంచి గుడ్ స్ట్రెంగ్త్తో ఉన్నది. సో అంటే దీని గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, స్టార్ట్ అయిన మా కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి మేబీ 7 years అవుతుంది. అండ్ 8th yearకి ఇంత బిల్డింగ్ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా డెవలప్ అయిన తర్వాత ఈ ఇయర్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు స్టడీ ఇన్ దిస్ కాలేజ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కాలేజ్ డేస్. మళ్ళీ తిరిగి కొత్త స్టూడెంట్స్తో, కొత్త క్యాంపస్తో, కొత్త ఎంటర్టైన్మెంట్తో మేము ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు దూరదర్శన్ యాదగిరి. దిస్ ఇస్ సౌమ్య ఉనికిలా సైనింగ్ ఆఫ్.